నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంత్రి లోకేష్ సౌజన్యంతో వినాయక ప్రతిమలు పంపిణీ, ప్లాస్టిక్ రహితం కావాలని పిలుపు. మట్టి గణపతులే భేష్ భేష్, మంగళగిరి తాడేపల్లి రోటరీ క్లబ్స్ యుగళ గీతం. కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు, నిత్యావసరాలు, భోజనం ప్యాకెట్ సిద్ధం. వర్షంలో తడుస్తూనే ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక సమాచారంలో చవితి కోలాహలం. గణేష్ చతుర్థి సందర్భంగా మంగళగిరిలో వివిధ సేవా సంఘాలు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశాయి. ఓ రిపోర్ట్. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మట్టి ప్రతిమ, వ్రతకల్ప పుస్తకాలతో కూడిన 3000 కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం మిద్దె సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక మట్టి ప్రతిమల కిట్ల పంపిణీని టౌన్ ఎస్ఐ మహేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇసునూరు, కార్యదర్శి అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపరోతు సుందరయ్య, ప్రాజెక్ట్ చైర్మన్ కౌతరపు వేణుగోపాల్, రొటేరియన్లు ప్రెగడ రాజశేఖర్, అందే రేవంత్ కుమార్, కందుకూరి రాజ్ కుమార్, తుల్లిమిల్లి రామకృష్ణ, పారేపల్లి నిరంజన్ గుప్తా, కేవీఎస్ ప్రకాశ్రావు, రావెల శ్రీనివాసరావు, డోగిపర్తి శ్రీనివాసరావు, జొన్నాదుల భిక్షారావు తదితర రొటేరియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, టౌన్ ఎస్ఐ మహేష్, ఇసునూరు అనిల్ చక్రవర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు. వినాయకుని ప్రతిమతో పాటు ఒక బ్యాగు, వ్రతకల్పం పుస్తకం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా మేము మంగళగిరి రోటరీ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజున మనకి ముఖ్య అతిథికి చేసినటువంటి మంగళగిరి టౌన్ ఎస్ఐ గారైనటువంటి మహేష్ గారికి ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. వారు వచ్చి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ప్రజలందరికీ ఎంతో సమన్వయంగా మన ప్రతిమలను పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోటరీ క్లబ్ 7 ఫోకస్ ఏరియాస్ అనేది ఉంటాయండి రోటరీలో. దాంట్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. ఈ సంవత్సరం కూడా చేసాం. సహజ వనరులని విచక్షణ రహితంగా వాడటము, న్యాచురల్గా ఉండేటువంటి ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసినప్పుడు ప్రకృతి మన వైపు కోపాన్ని ప్రదర్శిస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. మనం వయనాడులో చూసాము, నిన్న విజయవాడలో చూసాము. అందుకనే మనందరి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడము, ఈ న్యాచురల్ రిసోర్సెస్ని చాలా విచక్షణతో ఉపయోగించడము అనేది మనందరి బాధ్యత. అందులో భాగంగానే ఈ విషయాన్ని గమనించి రోటరీ ఇంటర్నేషనల్ ఈ పర్యావరణ పరిరక్షణని 7th ఫోకస్ ఏరియాగా యాడ్ చేయడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోటరీ క్లబ్స్ అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాయి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి. దానిలో భాగంగానే ఈరోజు మంగళగిరిలో ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్, అంటే ఈ డిజాల్వబుల్ క్లేతో చేసినటువంటి ఒక గణేష్ ఐడల్ని మనం 3000 ఇన్ నంబర్ వాటిని అలానే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ అండ్ ఒక బుక్తో పాటుగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇంత మంచి సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ ప్రాజెక్ట్ చైర్మన్ వేణు గారు అండ్ సెక్రటరీ మురళి గారు అండ్ ఆయన టీం మొత్తానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీని మన పోలీస్ ఆఫీసర్ మహేష్ గారు ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు వినాయక చవితిని ఎంతో మంచిగా జరుపుకోవాలని ఆశిస్తూ ఈరోజు మనం మంగళగిరి టౌన్ నందు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుని ప్రతిమలు ప్రజలందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడుకోవడం. అందరూ పండుగని ఎంత ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారో అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండుగని జరుపుకోవడం ఈ రోటరీ క్లబ్ వారి ద్వారా ఈరోజు జరిపించిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడడం. ఇందులో సుమారుగా మొత్తం 3000 ప్రతిమలు, ఒక బ్యాగు, దాంతోపాటుగా శ్రోతలు పండుగ గురించి తెలుసుకోవడం కోసం ఒక చిన్న బుక్ కూడా దాంట్లో జత చేసి అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ
పండగని ఎంతో ప్రశాంతంగా జరుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరుపుకోవాలని ప్రజలందరికీ సూచిస్తూ ఇదిలా ఉండగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని వినాయక చవితి పండుగ సందర్భంగా శనివారం ఉదయం తాడేపల్లిలోని పలు ప్రాంతాల్లోని బైపాస్ రోడ్డు హిందుస్థాన్ పెట్రోలియం బంక్ వద్ద అపన్న అపార్ట్మెంట్స్, వైసీపీ ఆఫీస్ రోడ్లో అపార్ట్మెంట్స్, సమృద్ధి అపార్ట్మెంట్స్, ఉండవరిలో తదితర ప్రాంతాలలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఉచితంగా 1200 మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హానికరం కాకుండా మట్టి వినాయకుని ప్రతిమలు పూజా కృతువులుగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యదర్శి సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణాన్ని రక్షిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కోశాధికారి రవీంద్రారెడ్డి, అప్పిరెడ్డి, శ్రీలత, కిరణ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జంగాల వెంకటేష్, శెట్టి రామకృష్ణ, కాట్రగడ్డ శివన్నారాయణ, కె నగేష్, గోపు రాజేష్, పి శ్రీనివాస్, ఎన్ కిరణ్, శెట్టి కేశవరావు, జొన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉచిత మట్టి వినాయక విగ్రహ ప్రతిమల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలందరూ ఈ మట్టి వినాయకునితో వినాయక చవితిని జరుపుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని తాడేపల్లి రోటరీ క్లబ్ వారు కోరుకుంటున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో తాడేపల్లి రోటరీ క్లబ్ వారు ఎప్పుడూ ముందుంటారని తెలియజేస్తున్నాం. మేము పర్యావరణ రక్షణలో భాగంగా గత 4 సంవత్సరాలుగా మా రోటరీ క్లబ్ తరపున ఇలానే ప్రతి ఏడాది కూడా 1000 నుంచి 2000 వరకు విగ్రహాలు మన చుట్టుపక్కల ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ మన పెనుమాక దగ్గర కూడా వెళ్తూ ఉంటాయి ఇవి విగ్రహాలు. అయితే ఈసారి మా కరెంట్ ప్రెసిడెంట్ రమేష్ గారు వినూత్నంగా ఆలోచించి అపార్ట్మెంట్స్లోను గేటెడ్ కమ్యూనిటీస్లో మనం ప్లాన్ చేద్దామని ఫస్ట్ టైం ఒక 10 డిఫరెంట్ అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్లో మేము స్టాల్స్ ఏర్పాటు చేసాము. కేవలం ఇది అవేర్నెస్సే కాకుండా మిగతా అపార్ట్మెంట్స్లో వాళ్ళకి కూడా ఒక ఆలోచన వచ్చే విధంగా, అంటే చాలా నీడ్ అయితే ఎక్కువే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ మనకు ఒక 25-30 పైనే ఉన్నాయి మా నోటీస్కి వచ్చిన అపార్ట్మెంట్లు మన ఏరియాలో బాగా ఫామ్లో ఉన్నాయి. మనం 10 చేయగలిగాం ఈ ఇయర్. దీన్ని స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇంకా దాన్ని ఎలా చేయాలి అనే దాంట్లో ఆలోచన అనేది ఇప్పుడు వస్తుంది. సో మేమైతే ఒక ముందు అడిగేసాము ఆల్రెడీ 4 years బ్యాకే. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా తాడేపల్లి ప్రజలందరూ కూడా ఇంకా చైతన్యవంతులై ఇంకా మట్టి విగ్రహాలు విరివిగా పంచాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ వాళ్ళు మన రెసిడెంట్స్ అందరికీ కూడా మట్టి వినాయక ప్రతిమలను అందజేయటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వినాయక చతుర్థి రోజు వినాయక ప్రతిమలతో పూజ చేసి తదుపరి నీటిలో నిమజ్జనం చేయటం మన ఆనవాయితీ. అయితే ఈ నిమజ్జనం చేసేటువంటి ప్రతిమలు కాలుష్యాన్ని క్రియేట్ చేయకుండా సహజసిద్ధంగా నీటిలో కలిసిపోయే విధంగా ఉండాలి. ఇటీవల కాలంలో మన ఆనందానికి అంతులు లేకుండా పోయి ప్లాస్టిక్, థర్మోకోల్, కలర్స్ అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలతో ప్రతిమలను తయారు చేయటం, అందాన్ని చూసుకుంటున్నాము. ఆ అందంలో మన నిమగ్నం చేసినప్పుడు అది కెమికల్ రియాక్షన్ అయ్యి విషపూరితమైనటువంటి వాటర్గా తయారవుతుంది. అవి మనమే కాదు పశువులు కూడా సేవించటం ద్వారా తద్వారా మళ్ళీ తిరిగి మనకి అది ఇచ్చే ఆహారం పాల రూపాన కానీ ఇంకో రకం కానీ మనకే చేరి అది క్యాన్సర్కి తావునిస్తుంది. తెలియకుండా మన పర్యావరణంలో మనమే విషపూరితమైన కణాలను తెచ్చుకుంటున్నాము. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరి ఎంతో ఇదిగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని కృషి చేయాలి. ముఖ్యంగా నేడు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి రోటరీ క్లబ్, మరి అలాగే ప్రతాప్ రెడ్డి గారు, మరి రామకృష్ణ గారు, రెసిడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వినాయక చవితి ఈ 9 రోజులు నిర్వహించబడేటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో ఉపయోగించే వినాయకుడు కూడా మట్టితో చేసినటువంటి 5 అడుగుల వినాయకుడిని తీసుకురావడం కూడా చాలా సంతోషం. ప్రతి ఏడాది కూడా ఇలా చేస్తున్నారు. నగరంలో ఎవరైనా సరే ఈ విధంగా చేయాలని.
కాగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి శుభోదయం సూపర్ మార్కెట్ వద్ద లింగంశెట్టి అసోసియేట్స్ కన్సల్టెన్సీ అధినేత లింగంశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జంగాల వెంకటేష్ మాట్లాడుతూ మట్టితో రూపొందించే విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని అన్నారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. లింగంశెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వినాయక పండుగ రోజు ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వినాయకుడి యొక్క మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 1000 మందికి ఈ మట్టి ప్రతిమలు పంచడం జరుగుతుంది. మా శుభోదయ సూపర్ బజార్ వారు అన్ని కార్యక్రమాల్లో మా యాజమాన్యం మా ఎవరైతే తోటి పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మనం వ్యాపారం చేయడమే కాదు, సమాజానికి కూడా ఎంతో కొంత మనం తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వినాయకుడి యొక్క మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దయించి ఎవరైతే మా వ్యాపార సంస్థలను ఆదరిస్తున్నారో సూర్యాస్ కిచెన్ కానీ, అట్లాగే శుభోదయ సూపర్ బజార్, లింగంశెట్టి అసోసియేట్స్, హారికాకి వీళ్ళందరి తరపున ఎవరైతే కస్టమర్ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు తెలుసా, ఏ ఎమ్మెల్యేపై తాజాగా అత్యాచారం కేసు నమోదైంది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్ సౌజన్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేశారు. ఓ రిపోర్ట్. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఉదయం వినాయక మట్టి ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ మేరకు 5000 వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలను ఆయా మండలాల్లో టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద 2000 మందికి వినాయక ప్రతిమలను స్థానిక టీడీపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పర్యావరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల ప్రతిమలనే పూజించి పర్యావరణాన్ని పరీక్షిద్దామని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో తయారు చేసిన ప్రతిమలను వాడటం వల్ల పర్యావరణానికి నష్టం, జీవరాశులకు ప్రాణహాని కలుగుతోందన్నారు. ముందు తరాల వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాలుష్యరహితంగా ఉండేలా పండుగను జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోటా పార్థసారథి, మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, రాష్ట్ర సాధికార సమితి సభ్యులు మున్నంగి శివశేషయ్య, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అబ్దుల్ మజీద్, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు, పట్టణ ఎస్టీసీఎల్ అధ్యక్షులు పేరం ఏడుకొండలు, అమరావతి జేఏసీ రైతు నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, గుంటూరు పార్లమెంటరీ సాధికార కమిటీ సభ్యులు వంగర పెదలక్ష్మయ్య, నందం బాబురావు, పట్టణ కార్యదర్శి బైరబోయిన శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు జన్నాదుల వెంకట రామాంజనేయులు, రుద్ర మురళీకృష్ణ యాదవ్, తమ్మిశెట్టి హరికృష్ణ, కొత్తపేట షేక్ హుస్సేన్, మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ షరీఫ్, బిట్రా నాగరాజు, అనుముల శ్రీనివాసరావు, దామర్ల భాస్కర్రావు, కోవిలాగర్ రామకృష్ణ, శనగల సామిరెడ్డి, పార్క్ రోడ్ షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పంచభూతాల నుంచి వచ్చిన శరీరము, ఆ శరీరం కూడా పంచభూతాలను కలిసిపోతుందని మనందరికీ తెలుసు. అలాంటి విషయాలు తెలుసుకోవడానికి గణపతిని పూజించి ఫస్ట్ మొదటగా విఘ్నాలు రాకుండా ఉండడానికి, ఇప్పుడు సుభిక్షంగా ఉండాలంటే గణపతిని పూజించాలనేది మనందరికీ తెలుసు. గణపతిని పూజించి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏదైతే సంక్షోభంలో ఉందో ప్రకృతి వైపరీత్యాలని అలాంటి రాకుండా ఉండాలని కోరుకోవడానికి, ప్రతి ఒక్కళ్ళు పూజించడానికి మనం గణపతిని పూజించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన నారా చంద్రబాబు గణపతుడు మట్టి విగ్రహాలని మీటింగ్ జరుగుతున్న తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మంగళగిరి నియోజకవర్గం సుఖ సంతోషాలతో ఉండాలని మా మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి అందరికీ మట్టి బొమ్మలు, మట్టి వినాయకుడు పంచుతున్నారు. మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ జరుగుతుంది.
ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి అలాగే వినాయక చవితి అందరూ విజయవాడలో ముంపు బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పెదవడ్లపూడికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పాతూరి శ్రీనివాసరావు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం విజయవాడ కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ ను పాతూరి శ్రీనివాసరావు కలిసి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు పాతూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెదవడ్లపూడి టీడీపీ నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్లా ప్రవీణ్, అన్నే శరత్, చల్లపల్లి కిరణ్, శీలం శ్రీనివాసరావు, వల్లూరు సుబ్బారావు, గడిపాటి సాంబశివరావు, ముసునూరు నాగయ్య, చల్లపల్లి శ్రీను, భావన బాబు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో సంభవించినటువంటి వరదల వలన తీవ్రంగా నష్టపోయిన ప్రాంత ప్రజలకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేసే సహాయంతో పాటు అనేక మంది దాతలు చేయూతనిచ్చి వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి ఆపన్నాస్తం అందిస్తున్నారు. దానిలో భాగంగా స్పందించి పెదవడ్లపూడి గ్రామం నుంచి పాతూరి శ్రీనివాసరావు గారు లోకేష్ గారికి 5 లక్షల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు అభినందిస్తూ భవిష్యత్తులో మీరు మరింత ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పడం కూడా జరిగింది. దానికి పెదవడ్లపూడి గ్రామం తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా వారిని అభినందిస్తున్నాం. వరద బాధితుల సహాయార్థం పాతూరి శ్రీనివాసరావు గారు నారా లోకేష్ గారికి 5 లక్షల చెక్కు బహూకరించిన సందర్భంగా పెదవడ్లపూడి గ్రామం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. విజయవాడలో ముంపుకు గురైన బాంబే కాలనీలో 110 బాధిత కుటుంబాలకు పెదవడ్లపూడికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతుల ఆధ్వర్యాన బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడారు. ఈరోజు వడ్లపూడి గ్రామం నుంచి మేము రావటం ఇక్కడికి వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి మేము తెచ్చిన బియ్యం కానివ్వండి, అట్లాగే కందిపప్పు, పంచదార, నూనె, బట్టలు, స్టీల్ సామాన్తో సహా చాలా ఇవ్వటం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాంటి కార్యక్రమానికి మాకు ఇచ్చినందుకు చాలా తృప్తిగా ఉంది. వాళ్ళని చూస్తే మనం ఏదో కొంత సహాయం చేసామనే ఉద్దేశంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అందులో నా ద్వారా మేము అందరం కలిసి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది స్ఫూర్తి మా నియోజకవర్గ ఎమ్మెల్యే, మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు స్ఫూర్తి మాకు కూడా కలిగింది. మంగళగిరి రత్నాల చెరువులో రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యాన ముంపు బాధితులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, ఫౌండేషన్ ప్రతినిధి రంగిశెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయినటువంటి మంగళగిరి నియోజకవర్గంలో మన సీతానగరం కానీ, మహానాడు కానీ ఈ ప్రాంతంలో, మరియు రత్నాల చెరువు, అట్లాగే నా దుగ్గిరాల పరిసర ప్రాంతాలు, అలాగే పెదకొండూరు గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడాను రోజుకి 3000 భోజనం ప్యాకెట్లని మేము గత 3 రోజుల నుంచి అందరికీ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బయోఫోర్ ఫార్మా CEO డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు మా బ్రదరు, అలాగే రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పేదలకు అందుబాటులో ఉండటం కోసం కూడా మేము జనసేన కార్యకర్తలము మరి అందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాము. జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు కూడా ఇందులో, మరి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వారు అందరూ కూడా సహకరించి మాకు మంచి సహకారాన్ని అందించారు. అదేవిధంగా రాబోయే 2 రోజుల్లో కూడా దాదాపుగా ఇంకొక 4000 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయమని చెప్పారు. అదేవిధంగా ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా భోజన పంపిణీపై ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము. అంతేకాకుండా ఈ వరద పంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఏ అవసరం వచ్చినా కూడా రంగిశెట్టి ఫౌండేషన్ వాళ్ళకి పూర్తి హామీ ఇస్తుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరాలను కూడా నాకు తెలియజేయమని చెప్పి రంగిశెట్టి జగదీష్ బాబు గారు మాకు ప్రత్యేకంగా చెప్పారు. అది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రత్నాల చెరువులో కూడా ఎంతోమంది నిరుపేదలు అన్నం వండడానికి ఇబ్బంది పడుతూ ఎంతో అర్ధాకలతో ఉన్నటువంటి పేద ప్రజలకు మేము ఈ రోజున భోజన పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం.
తెలుగు సినీ పరిశ్రమలలో మహిళల రక్షణ భద్రత మెరుగుపరచడం కోసం ఒక మహిళా కమిషన్ వేయాలి. మంచు విష్ణు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి పూజలు జరిగాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. మంగళగిరి గణపతి నగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజా కమిటీ ప్రతినిధులు కెవి విజయభాస్కర్, వలపర్ల శ్రీనాథ్, ఏ బ్రహ్మారెడ్డి, వరదారెడ్డి, తిరువీధుల శివశీలం వెంకటేశ్వరరావు, పూజారి బాలగంధర్వ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గణపతి నగర్లో ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 4 గంటలకి తలనీలాల సమర్పణ, అనంతరం 5 గంటలకి పంచామృత అభిషేకం జరిగింది. అనంతరం విశేషణ అర్చన జరిగింది. విశేషణ అర్చన అనంతరం స్వామివారి దివ్య దర్శనం ఉంటుంది. దర్శనంకి ఇంకా భక్తులు వేంచేస్తూనే ఉన్నారు. పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశిరిడి సాయిబాబా మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాథునికి చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం, శ్రీమతి సుధారాణి దంపతులు, పాతూరి శ్రీనివాసరావు, రాధికా దంపతులు, గడిపాటి సాంబశివరావు, సరిత దంపతులు, అన్నే శరత్, ఏళ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనకి అన్నిటి ఆనందానికి సుఖానికి తేడా తెలియాలి. మన వినాయకుడి గురించి ఒకటే నేర్చుకోవాలి. ఆయన చూస్తే ఏనుగు తలకాయతో ఉంటారు. మరి అదేవిధంగా తెలుగులో చూస్తేనేమో ప్రపంచంలో మరి ఏ దేవతల కంటే కూడా ప్రతి సమస్యకి ఆయన సమాధానం చెప్పినటువంటి వ్యక్తి వినాయకుడు. మరి సుబ్రహ్మణ్య స్వామి కంటే కూడా మరి అన్ని నదుల్లో స్నానం చేసినామంటే సింపుల్గా వెళ్ళి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆయన తెలివితేటలు నిరూపించుకున్నారు. మంగళగిరి రాజీవ్ సెంటర్లో బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని 38వ వార్షికోత్సవం చవితి పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు బాలాజీ, మురళీకృష్ణ, మహేష్ బాబు, శ్రీను, కేశవ, తిరుమల, పురోహితులు వెలగపూడి వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కరోనా సమయంలో కూడా పూజలు అందుకున్నారు ఈ యొక్క సెంటర్లో స్వామివారు. అదేవిధంగా కురవాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని చందాలు తెచ్చి చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం ఇక్కడ అత్యధికంగా 1,50,000 రూపాయలకి 1,95,000 రూపాయలకి లడ్డూ పాట పాడడం జరిగింది. మంగళగిరి పోలేరమ్మ గుడి వద్ద బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద భక్తులు చవితి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కందుల నాగార్జున, జింకా మల్లేశ్వరరావు, కారంపూడి శివరామకృష్ణ, జంజనం సత్యనారాయణ, శ్రీనివాసరావు, కొల్లి వేణు, తాటిపాముల సురేంద్ర, పొట్లబత్తుని దుర్గాప్రసాద్, దామర్ల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 11వ వార్డులో మరి ఈరోజు వినాయకుడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు భక్తులందరూ చాలామంది వచ్చారు. అలాగే స్వామివారికి ఊరేగింపు కూడా మరి 11వ వార్డు నుంచి ఘనంగా చేయబోతున్నాం శనివారం నాడు. మరి మన మంగళగిరి అభివృద్ధిగా జరగాలని మరి మంగళగిరి మరి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పోలేరమ్మ గుడి వద్ద ప్రప్రథమంగా మొదటిసారిగా వినాయక స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సహకరించిన మా కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే మంగళగిరి ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు. మంగళగిరి షరాబ్ బజార్లో స్వర్ణ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్వర్ణ గణపతి విగ్రహం వద్ద చవితి పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జగ్గరపు రాము, మన్రు రాము, బట్టు నారాయణరావు, చింతక్రింది ఉమామహేశ్వరరావు, మన్రు సత్యనారాయణ, కొల్లి గిరిధర్రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చవితి సందర్భంగా దాదాపు 22 సంవత్సరాల నుండి ఇక్కడ షరాబ్ బజార్లో స్వర్ణ గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు మాది ఊరేగింపు కార్యక్రమం బుధవారం రోజు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మంగళగిరి ప్రాంత ప్రజలందరికీ, అదేవిధంగా తోటి స్వర్ణకార సోదరులకు, జ్యువెలరీ యాజమాన్యానికి కూడా మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ఉత్సవాల్లో అనేక రకాల వేషధారణలతో చాలా గ్రాండ్గా స్వర్ణకారుల ఆధ్వర్యంలో స్వర్ణ గణపతి ఉత్సవ ఊరేగింపు కూడా బుధవారం జరుగుతుందని చెప్పేసి మంగళగిరి భార్గవపేటలో బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు అందే మురళి,
కాట్రు శేషగిరిరావు, గట్టుముక్కల నాగరాజు, ఫణిదపు నాగభూషణం, కాట్రు శివయ్య, దీపాల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గణపతి ఉత్సవం శ్రీ బాల గణపతి ఉత్సవం సంగటి భార్గపేట మంగళగిరి. మా బాల గణపతి ఉత్సవ సంఘం పిల్లలు పెట్టారండి. ఈ సంవత్సరం 10 సంవత్సరం పెద్దోళ్ళు పెట్టాను. ఈ సంవత్సరం పిల్లలు పెట్టి పిల్లల వల్ల ఉత్సాహంగా 9 రోజులు స్వామివారిని నైవేద్యంగా స్వామివారిని చక్కగా ఊరేగింపు చేసి స్వామివారిని నైవేద్యం చక్కగా చేయాలని భక్తులు కోరుకున్నాను. మంగళగిరి భార్గవపేట శ్రీ సీతారామాంజనేయ క్షేత్రం వద్ద గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద చవితి పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గోలి ఉమాశంకర్, గణేష్ బాబు, మన్రు సంపత్, బిట్రా వెంకటేష్, గోలి రవికుమార్, సారథి, బట్టు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సంవత్సరం ఇదే ఉత్సవంలో జరుపుతున్నారు. ఇప్పటికీ 12వ సంవత్సరం అండి. భక్తుల సహకారంతో అన్ని రకాల బాణాసంచులు కానీ, ఊరేగింపు కానీ, తీనుమారు కానీ, లక్కీ కోపంలు కానీ భక్తుల సహకారంతో అన్నీ జయప్రదంగా జరుగుతున్నాయి. పాత మంగళగిరి జిఆర్ స్కూల్ వినాయక వరసిద్ధి గణపతి సేవా సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బాలగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జొన్నాదుల వెంకట రామాంజనేయులు, వాకా మాధవరావు, కన్వీనర్ ఆకురాతి నాగేంద్రం, ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, కమిటీ ప్రతినిధులు కంచర్ల సతీష్, వాకా దుర్గారావు, ఏమినేని రామ్మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ బావులు కుంటల్లో ఈ యొక్క పూజ చేసినటువంటి ఈ యొక్క బిల్వాన్ని కలిపితే అవన్నీ కూడా ఆయుర్వేదిక వనమూలికలు. వాటి ద్వారా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు పెరుగుతాయి. అట్లానే పూజలో వినియోగించేటువంటి అన్ని వస్తువులు కూడా సుగంధ ద్రవ్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వాటన్నిటినీ కూడా పూజ అనంతరం మనం నిత్యం తాగేటువంటి బావుల్లో వాటన్నిటినీ మనం నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రతి పండగ విధానం చూసుకుంటే సైన్స్తో ముడిపడి ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన చవితి గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు గుంటి నాగరాజు, ఆదినారాయణ, బిట్రా శ్రీనివాసరావు, గణపతి, బిట్రా సత్యనారాయణ, జొన్నాదుల శ్రీనివాసరావు, మాణిక్యరావు, పట్టణ బాలగణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ జిఆర్ స్కూల్ సెంటర్లో 34వ సంవత్సరం సందర్భంగా మేము కనకపుట్లమ్మ తల్లి, అలాగే పోలేరమ్మ తల్లి, అలాగే వినాయకుడు మొగ్గం నేస్తా భక్తులకి దర్శనమిస్తారు. అలాగే లోన గణనాథుడు మెయిన్ గణనాథుడు డమరకం మోగిస్తూ ఉన్నారు. పాత మంగళగిరి సిత్తనపల్లి సుబ్బయ్య బావి సెంటర్లో బొజ్జ గణపతి యూత్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కాటవత్తుల వెంకట శేషగిరిరావు, కొల్లిగిరి, కారంపూడి పవన్ కుమార్, పట్టణ బాలగణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ఇక్కడ 7 సంవత్సరాల నుంచి పందిరి నిర్వహించి స్వామివారి పూజలు నిర్వహిస్తున్నాము. సత్తెనపల్లి సుబ్బయ్య బావి సెంటర్ నుంచి రేపు 15వ తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో బేతాల సెట్లు, మందు సామాగ్రి కాల్పులు, తీన్మార్ తప్పిట్లతో స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి పూజలు జరిగాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథునికి భక్తులు పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు దామర్ల నరసింహరావు, జంజనం మల్లికార్జునరావు, పట్టణ బాలగణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన పాత మంగళగిరి సీతారామ స్వామి కోవెల సెంటర్ నుంచి సుమారుగా 34 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఛత్రపతి శివాజీ యూత్ వారి ఆధ్వర్యంలో 34 సంవత్సరాల నుంచి గణేష నిమజ్జన ఊరేగింపులు జరుగుతున్నాయి. దీనికి ఛత్రపతి శివాజీ యూత్ వారు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా సహకారంతో ఈ వినాయక ఉత్సవం కార్యక్రమం చేయటం కోసం ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు.
తాడేపల్లి గణేష్ సెంటర్ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన చవితి గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ప్రతినిధులు దానబైన సుందరరావు యాదవ్, చింకా గంగాధర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా అన్నదానం కూడా గణేష్ యూత్ 1000 మందికి అన్నదానం కూడా చేస్తున్నారు. తాడేపల్లి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఈ గణేష్ యూత్ వారు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఈ గణేష్ యూత్ వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి అద్భుతంగా చిన్న కుర్రాళ్ళైనా సరే ఈ డబ్బులు సందాల రూపంలో వసూలు చేసుకొని చిన్న కుర్రాళ్ళు చాలా అద్భుతంగా ఈ గణేష్ ఉత్సవాలను జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ గణేష్ యూత్ వారిని అభినందిస్తూ తాడేపల్లి బోస్ బొమ్మ సెంటర్ వద్ద విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సూరగాని కిరణ్, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రోడ్లో గత 10 సంవత్సరాల నుండి విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పండగ కార్యక్రమం జరిగినది. 14వ తారీఖు అన్న సంతర్పణ కార్యక్రమం, 17వ తారీఖు తప్పెట్లు, డీజే, కోలాటాలతో ఊరేగింపు కలదు. కావున ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మంగళగిరి టిట్కో గృహ సముదాయం ప్రారంభంలో ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం, B30 వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద, B17 వద్ద ఆ బ్లాక్ వాళ్ళు ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద చవితి పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయా విగ్రహ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు. మంగళగిరి మెయిన్ బజార్లో SBG యూత్ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన గణనాథునికి విగ్రహం వద్ద చవితి పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో SBG యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి ఆంజనేయ కాలనీ సెంటర్లో ఏర్పాటు చేసిన చవితి వినాయకునికి భక్తులు పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో గంజి చిరంజీవి దంపతులు, దామర్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అత్యంత భక్తి శ్రద్ధలతో దేశమంతా వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. మన మంగళగిరి పట్టణంలో వీవర్స్ కాలనీ 4 రోడ్ల కొడేళ్లలో గత 34 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా శాస్త్రోక్తంగా వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకొని నిమజ్జనం చేయటం ఆనవాయితీ. మరి ఈ సంవత్సరం కూడా స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని శాస్త్రోక్తంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు దాతల సహృదయంతో సహకారంతో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బాలగణపతి ఉత్సవ కమిటీ వాళ్ళు, కమిటీ సభ్యులు అందరూ కూడా గత 20 రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమాన్ని స్వామివారి వినాయక చవితిని విజయవంతం చేయడానికి చాలా కష్టపడ్డారు. కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మంగళగిరి ఇప్పటం రోడ్లోని గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలగణపతి కమిటీ ప్రతినిధులు రంగస్వామి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ యొక్క పూజా కార్యక్రమం తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. 50 మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వినాయక చవితికి కూడా అన్నదాన కార్యక్రమము మరియు శ్రీ అమ్మవారి పూజా కార్యక్రమంలో కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకి అన్నదాన కార్యక్రమంలో కూడా అందరికీ సహాయ సహకారం అందించుకుంటూ మంగళగిరి కొప్రావు కాలనీ 11వ లైన్ బాలగణపతి సేవా సమితి ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు పంచుమర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఎల్బీ నగర్ రామాలయం రోడ్లో ఎల్బీ నగర్ యూత్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి వినాయకుని విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండారు సాయి, వెంకట తేజ, ఆదినారాయణ, సంతోష్, కౌశిక్, విష్ణుచరణ్,
బాపనపల్లి యశ్వంత్ బాబు, సంతోష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా రాజధాని తుళ్లూరులో వీధి వీధికి వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం గ్రామంలో మేళ తాళాలతోనూ, డీజే సౌండ్లతోనూ, కోలాటాలతోనూ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరిపారు. గీతా మందిరం వద్ద గ్రామోత్సవంలో భాగంగా ట్రాక్టర్, జాతీయ జెండాలు కట్టి జాతీయ నాయకులు చిత్రపటాలను ఏర్పాటు చేసి గ్రామోత్సవం జరిపారు. ఇంకా తెలుగు యువత ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. మంగళగిరి బ్రహ్మంగారి గుడి వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటి లవీన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులు గంజి చిరంజీవి ప్రతిమలు పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. ఉచితంగా మట్టి విఘ్నేశ్వరుడి విగ్రహాలు భక్తులకి పంచుతున్న గుంటి లవీను, కాటు రవికుమార్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భక్తులందరికీ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకులు, మట్టి వినాయకులు అందరూ కూడా పూజించాలి. ఎందుకంటే కాలుష్యం లేని ఊరికినే కరిగిపోయే మట్టి వినాయకులనే వినియోగించవలసిన బాధ్యత భక్తులందరి మీద ఉంది. మంగళగిరి మిద్దె సెంటర్లో కీర్తిశేషులు సేవారత్న మునుగపాటి హనుమంతరావు జ్ఞాపకార్థం వినాయకుని వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మునుగపాటి మార్తీరావు, తిరుమల శెట్టి, కొండలరావు, మునుగపాటి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత 30 సంవత్సరాల నుంచి హనుమంతరావు గారు బ్రతికున్నంతకాలం ఆయన చేతుల మీద ఈ పంపిణీ కార్యక్రమం జరిగేది. ఆయన తర్వాత కూడా వారి యొక్క కుమారులు తారక రామాంజనేయులు గారు, ప్రసన్న వెంకటేశ్వరరావు గారు, పూర్ణ చంద్రరావు గారు, నాగరాజు గారు ఆయన పేరుని ప్రతిష్టని పెంచే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మంగళగిరి పట్టణంలోని ప్రజలందరికీ కూడా ఈ వినాయక చవితి వృత్తకల్పం బుక్స్ను పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ ముందుండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. వరద ముంపు ప్రాంత ప్రజలు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ బయో4 ఫార్మ్ CEO రంగిశెట్టి జగదీష్ బాబు ఆధ్వర్యంలో వరద బాధితులకు ఉచిత భోజన పంపిణీ కొనసాగిస్తున్నారు. గత 4 రోజులుగా దుగ్గిరాల మంగళగిరి నియోజకవర్గం వరద ప్రాంత బాధితులకు మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనాన్ని అందించారు. శనివారం విజయవాడ సింగ్ నగర్ వరద ప్రాంత బాధితులకు భోజనాన్ని సమకూర్చారు. మొత్తం 3,000 మందికి భోజనం ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు సేవలు అందించేందుకు రంగిశెట్టి ఫౌండేషన్ బయోఫార్మ్ అధినేత రంగిశెట్టి జగదీష్ బాబు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో సీతానగరం, మహానాడు, రత్నాల చెరువు, దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు, చెన్నకేశవ నగర్ గ్రామాల్లో భోజనాన్ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో గంగా, డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు, జనసేన నాయకులు తిరుమల శెట్టి, కొండలరావు, వీరా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడారు. మహానాడు ఏరియా, సీతానగరం, దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి దుగ్గిరాల, చెన్నకేశవ నగరు, ఏమని, పెదకొండూరు, గొడవరు గ్రామాల్లో రంగిశెట్టి ఫౌండేషన్ రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండరు, బయో4 ఫార్మాస్యూటికల్ CEO అయినటువంటి డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో, మా తమ్ముడు జగదీష్ బాబు గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో ఈ వరద ముంపు ప్రాంతాలన్నింటిలో కూడాను ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నాము. ప్రతిరోజు కూడా సుమారు 3,000 పొట్లాల వరకు బాధితులకి ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మన విజయవాడలోని సింగ్ నగర్, రాజరాజేశ్వరి నగర్ బాగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయినటువంటి ఏరియాలో
ఇప్పటికీ కూడా ఇంక నీరు బయటికి వెళ్ళలేదు. అక్కడ ఆహారం దొరక జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ప్రాంతాల్లోకి మా టీంతో వెళ్ళి మేము ఈరోజు అన్నదాన పొట్లాలు చక్కగా అన్నదానం చేసి పొట్లాలను అందరికీ కూడా సరఫరా చేయడం జరిగింది. మంచి దీనికి బాగా అక్కడ ఉన్న ప్రజల నుంచి బాగా స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మేము జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కార్యకర్తలు మరియు జనసేన వీర మహిళలతో వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దుగ్గిరాల మండలంలో శనివారం వినాయక చవితి వేడుకలను మండల గ్రామాల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఏ పూజా కార్యక్రమానికైనా ముందుగా పూజించేది గణపతిని. అటువంటి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆయా కమిటీ సభ్యులు మండపాల వద్ద భారీ ఏర్పాట్లను చేశారు. మండలంలో ఈ ఏడాది 60 విగ్రహాలను ఏర్పాటు చేయగా మండపాల వద్ద ప్రత్యేక విద్యుత్ కాంతులతో వివిధ రకాల దేవుళ్ల చిత్రాలను స్వామివారి మండపాల వద్ద అలంకరణ నిర్వహించారు. ఉదయం మండపాల వద్ద ఏర్పాటు చేసిన వినాయకునికి అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించగా పలువురు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పత్రాలు, పుష్పాలు, పండ్లు అలంకారం జరిపారు. స్వామివారి నైవేద్యమైన ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలను సమర్పించారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లోని మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన వారికి తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.